హలో ఫ్రెండ్స్, జయప్రత ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు మ్యాంగో పుడ్డింగ్ చూపిద్దాం అనుకుంటున్నానండి. ఒక మామిడి పండు తీసుకున్నాను. ఇది ఉలవపావుడికాయ అండి, చాలా బాగుంది, తీయగా ఉంది. దీనికి పాలు ఒక పావు లీటర్ పడతాయి. పంచదార అరకప్పు, కార్న్ఫ్లోర్ పావు కప్పు, ఉప్పు చిటికెడు. ఇవేనండి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు మామిడి పండు నుంచి చెక్కు తీసి ముక్కలు కోసుకొస్తాను. మామిడికాయ ముక్కలు కోస్తే కప్పుడు వేయండి. అరకప్పు పంచదార వేయాలి, అలాగే చిటికెడు ఉప్పు వేసి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేయాలి. ముందు మెత్తగా పేస్ట్ చేసేయాలన్నమాట. ఇలా మెత్తగా నలగాలన్నమాట. ఇప్పుడు దీనిలో ఒక కప్పు పావు పాలు పోద్దాం. ఇంకో పావు పాలు పోస్తాను. పోసి ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలన్నమాట. స్టవ్ వెలిగించుకొని ఒక పాన్లో ఈ మామిడికాయ పాలు పోస్తాను కదండి, పంచదార వేసి మిక్సీ పట్టాను కదా, అది చక్కగా ఉడకబెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో ఉడకబెట్టుకోండి. ఇలా తిప్పుకుంటూ ఉండండి, లేకపోతే అడుగంటుంది. ఇప్పుడు పావు కప్పు కార్న్ఫ్లోర్ తీసుకున్నాం కదా, దానిలోకి పాలు పోసి కలుపుకోవాలి. కలుపుకొని ఉంచుకోండి. ఎటు వెళ్ళకుండా దగ్గరుండి తిప్పుకుంటూ ఉండండి. ఇలా ఉడికేటప్పుడు మనం ఈ కార్న్ఫ్లోర్ని కలుపుకున్నాం కదా పాలల్లో, అది కొంచెం కొంచెం పోసుకుంటూ తిప్పాలి. ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. కరెక్ట్గా టైం చూసుకోండి, 5 నిమిషాలకి సరిపోతుంది అన్నమాట. 5 నిమిషాలకి ఇలా ఉడికిపోతుంది. ఇలా ఉడకాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేశాక ఒక హాఫ్ చెక్క నిమ్మరసం పడండి. కొంచెం చల్లారనిద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని కొంచెం నెయ్యి రాయండి. నెయ్యి రాసి మిశ్రమాన్ని అంతటిని పోసేసుకోవాలి. పోసేసుకుని బాగా చల్లారాక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టండి. చక్కగా సెట్ అవుతుంది అన్నమాట. అది అప్పుడు తినొచ్చు. 2 గంటలకి ఇలా గట్టి పడుతుంది. ఇప్పుడు సైడ్లో కోసుకుందాం. అంతేనండి, మ్యాంగో పుడ్డింగ్ రెడీ. అంతేనండి, నేను కొంచెం ముందే తీసేసరికి కొంచెం మధ్యన గట్టిపడలేదు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.